హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్సుల్లా ట్యూటోరియల్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరు బాగున్నారు, బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తున్నాను. మనం ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నట్టే ఏదైతే మనం లా ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా అలాగే లా ఆఫ్ కాంట్రాక్ట్స్ డిస్కస్ చేసామో, అలాగే ప్రిడిక్ట్ చేసామో, అవే క్వశ్చన్స్ వచ్చాయని చాలామంది నాకు రివ్యూస్ ఇచ్చారు. అలాగే థ్యాంక్స్ కూడా చెప్పారు. నేను కూడా మీలాంటి సాధారణమైన స్టూడెంటే. నేను ప్రీవియస్ పేపర్స్ అవన్నీ రెఫర్ చేసి డిఫరెంట్ ఆఫ్ సిరీస్ అన్ని చెక్ చేసి నేను ఇవ్వడం జరిగింది. అలాగే టాట్స్ కూడా లా ఆఫ్ టాట్స్కి సంబంధించిన క్వశ్చన్స్, లా ఆఫ్ క్రైమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్, ఫ్యామిలీ లాకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఈ వీడియోలో మనము లా ఆఫ్ టాట్స్ పేపర్ 3 ఏదైతే మనకి రేపు ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 2 నేను డిస్కస్ చేయాలని ఒక ఇనిషియేట్ తీసుకున్నాను. ఎందుకు ఈ క్వశ్చన్సే డిస్కస్ చేయాలని అనుకున్నానంటే, ఈ 2 క్వశ్చన్స్ మనకి లా ఆఫ్ టాట్స్లో ఆ క్వశ్చన్స్ ఏంటనేది నేను చెప్తాను. సో చెప్పే ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ కామెంట్స్ రాయట్లేదు, లైక్ కూడా రావట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కామెంట్ చేసిన వల్ల నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో నేను సెట్ చేయగలుగుతాను యాజ్ సమ్ ఆర్ సజెస్టెడ్. సో నో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో అలా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కానీ మీరు నన్ను రెక్టిఫై చేయండి, ఎందుకంటే నేను కూడా మీలాంటి సాధారణ స్టూడెంటే. సో డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే, లా ఆఫ్ టాట్స్లో మనకి 4 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. డిఫైన్ టాట్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ టాట్ అండ్ క్రైమ్. నేను ఎందుకు ఈ క్వశ్చన్ ఎంచుకున్నాను అంటే, టాట్ అనేది ఒక సివిల్ రాంగ్ అండి, అలాగే క్రైమ్ అనేది నేరము. సో మనం ఈ డిఫైన్ టాట్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ టాట్ అండ్ క్రైమ్ అనేది లా ఆఫ్ టాట్స్ పేపర్ 3లో అయినా కవర్ కావచ్చు 18 మార్క్స్కి, లేదంటే 4 మార్క్స్కి వస్తే దాన్ని మీరు షార్ట్ చేసి రాసుకోండి. ఇన్ కేస్ లా ఆఫ్ టాట్స్లో రాకపోయినా మనకి లా ఆఫ్ క్రైమ్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకే వీడియో మనకి 2 ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. కాబట్టి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చేస్తే, ఏదైతే మన గైడ్స్లో ఉన్నాయో అదే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నేను దాన్ని ఒక షార్ట్కట్ కానీ ఇంపార్టెన్స్ అనే నోట్స్ తీశాను. సో ఆ నోట్స్ మీ అందరికీ నేను చెప్తాను. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు ఈ వీడియో చేయడం జరిగిందంటే, ఈ వీడియో ఈవెన్ లా ఆఫ్ టాట్స్లో అయినా అప్లికబుల్ అవుతుంది, లేదంటే క్వశ్చన్ పేపర్లో రాయొచ్చు, లేదంటే లా ఆఫ్ క్రైమ్స్ పైన రాయొచ్చు. అదర్వైజ్ ఇది మనకి జనరల్ లైఫ్లో కూడా ఉపయోగపడుతుంది. ఎలా అనగా, నేరము అలాగే తప్పుకి ఏంటి సంబంధం, నేరము తప్పుకి భేదాలు ఎలా ఉన్నాయి, అలాగే నేరం దేన్ని చెప్పబడుతుంది, అలాగే తప్పు దేన్ని చెప్పబడుతుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో అందుకనే నేను ఈ వీడియో చేయడం ఇనిషియేట్ తీసుకున్నాను. ఎందుకంటే నాట్ ఓన్లీ ఈ 3 ఇయర్స్లో మనకి జనరల్ కూడా పనికి వస్తుంది కాబట్టి నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కొద్దిగా లెంతీగా అనిపించచ్చు, కానీ వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే మనం ఎంతైతే చదివామో విన్నా కూడా చాలా గుర్తుంటుందని మనకి సైకాలజీలో చెప్పినట్టు ఎక్కడ విన్నాను నేను. మనం ఏదైతే చదివామో విన్నామంటే ఇంకా చాలా గుర్తుందని నేను విన్నాను. సో డైరెక్ట్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే, లా ఆఫ్ టాట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ when compared to other laws. The subject law of tort is four most important branches of other laws. సో మీనింగ్, మనం ఏ క్వశ్చన్ స్టార్ట్ చేసినా కూడా దాని మీనింగ్ డెఫినేషన్ స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ ద మీనింగ్ ఆఫ్ టాట్, టాట్ ఒక అర్థం ఏంటి? టాట్ ఈజ్ ఎ ఫ్రెంచ్ ఆరిజిన్ వర్డ్ విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ టాటమ్. టాటమ్ మీన్స్ ట్విస్టెడ్ ఆర్ క్రూక్డ్. టాటమ్ అనగా, టాట్ అనే అక్షరము, పదము లాటిన్ నుంచి తీయబడినది. టాటమ్, దాని అర్థం టాటమ్ అనగా ట్విస్టెడ్ లేదా క్రూక్డ్. ఇన్ ఇంగ్లీష్ టాట్ ఈజ్ ఈక్వల్ టు సివిల్ రాంగ్. సో టాట్ అనేది మీకు ఒక మీనింగ్ అర్థమై ఉంటుంది. సో నేను స్లోగానే చెప్తాను, మీరు వీలైనంత వరకు నోట్స్ రాసుకోండి. అలాగే ద టర్మ్ టాట్ హ్యాస్ 2 different types of torts. One is public tort, another is private tort. Definition of torts. According to Sir Underwood,
A tort is an act or omission which, independent of a contract, is unauthorized by law. According to Sir Underhill, a tort is an act or omission which is independent of a contract which is unauthorized by law. Saturate definition of tort. As per Section 2 Class M of Limitation Act 1963 of India, tort is a civil wrong of a independent contract. ఈ రెండు డెఫినేషన్స్ రాసేయండి. ఇన్ కేస్ 18 మార్క్స్కి వస్తే, అదర్వైజ్ 4 మార్క్స్కి వస్తే మీరు షార్ట్ చేసుకొని రాసుకోండి. అలాగే 18 మార్క్స్కి వస్తే కైండ్స్ ఆఫ్ టార్ట్స్ కూడా రాయండి. సో డైరెక్ట్గా మనము నెక్స్ట్ క్రైమ్, డిస్టింగ్విష్డ్ టార్ట్ అండ్ క్రైమ్ చెప్పాను కదా, క్రైమ్కి సంబంధించిన ఒక చిన్న డెఫినేషన్ రాసేసి దాని తర్వాత టార్ట్, దాని ఇద్దరి డిఫరెన్సెస్ చదివేసుకుందాం. ఓకేనా. క్రైమ్. As per Blackstone, crime defined as an act committed in violation of public law, either for committing it is an offense against the public, such as murder, rape, theft, etc. ఓకేనా అండి. సో ఇది మనకి 18 మార్క్స్ అడిగితే డిఫైన్ టాట్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ టాట్ అండ్ క్రైమ్ అని అడిగినప్పుడు టాట్ యొక్క మీనింగ్, అలాగే టాట్ ఒక పుట్టుక, అలాగే టాట్ ఒక డెఫినేషన్ రాసేసి, అలాగే కైండ్స్ ఆఫ్ టాట్స్, అలాగే టైప్స్ ఆఫ్ టాట్స్ రాసి జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ రాసేయండి. ఎందుకంటే ఇక్కడ డిస్టింగ్విష్ అడిగాడు కాబట్టి మీరు ఇక్కడ డిస్టింగ్విష్లో మ్యాటర్ రాయాల్సి వస్తుంది. అందుకే ఈ చాప్టర్ లా ఆఫ్ టాట్స్ కాబట్టి లా ఆఫ్ టాట్స్లో టాట్స్ గురించి రాసేసి ఒక చిన్న డెఫినేషన్ క్రైమ్ గురించి రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం డిస్టింగ్విష్ బిట్వీన్ టాట్ అండ్ క్రైమ్. So when we come to tort, it is a private wrong which infringes the legal right of an individual. When it comes to a tort, it is a private wrong. When it is come to crime, it is a public wrong which violates the rights and duties of a public as a whole. Next point. The person who commits tort is called tortfeasor or a wrongdoer. The person who commits crime is called offender or criminal. Next, third point. In tort, the civil action will be taken. Action will be brought by injured party himself. In tort, the civil action will be brought by injured parties. నాకు తెలిసి ఎవరన్నా తెలుగులో అర్థం కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను పెడతాను. ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. సో టాట్ అనేది నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఇన్ క్రైమ్ ప్రొసీడింగ్స్ ఆర్ కండక్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్టేట్. సో ఈ 3 పాయింట్స్కి నేను తెలుగులో అర్థం చెప్పేదానికి ప్రయత్నిస్తాను వీలైనంత వరకు. టాట్ అనేది ఒక ప్రైవేట్ రాంగ్ అండి. ఇది ఒక లీగల్ రైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక వ్యక్తి లేదంటే ఒక వ్యక్తుల యొక్క లీగల్ రైట్ అన్నమాట. అలాగే క్రైమ్కి వచ్చేస్తే ఇది ఒక పబ్లిక్ రాంగ్. ఇది ఏం చేస్తుందంటే మన హక్కులు కానీ, ప్రాథమిక హక్కులు కానీ, అలాగే మన హక్కులు, మన బాధ్యతల్ని ఉల్లంఘిస్తే, మొత్తాన్ని ఉల్లంఘిస్తే, వైలేట్ చేయబడితే ఇది క్రైమ్ అని చెప్పబడుతుంది. అలాగే ఒక వ్యక్తి ఎవరైతే టాట్ చేస్తాడో అతను రాంగ్ డూయర్ కానీ టాట్ ఫిజర్ కానీ అని అంటారు. అలాగే క్రైమ్, ఒక వ్యక్తి క్రైమ్ చేస్తే అతన్ని అఫెండర్ కానీ క్రిమినల్ కానీ అని అంటారు. సో ఈ టాట్ అనేది సివిల్ యాక్షన్ ఈజ్ బాట్ బై ఇంజూర్డ్ పార్టీ ఇన్సెల్ఫ్. ఒక సివిల్ తప్పు ఎవరు తెస్తారు అంటే ఎవరైతే గాయపడి ఉంటాడో అతనే తెస్తాడు. కానీ ఇక్కడ క్రైమ్ ప్రొసీడింగ్స్ ఆర్ కండక్టెడ్ బై ఇన్ ద నేమ్ ఆఫ్ స్టేట్. క్రైమ్ అనేది ఇన్ ద నేమ్ ఆఫ్ స్టేట్లో జరగబడుతుంది. అలాగే ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఈజ్ ఇన్ టాట్, ద ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఈజ్ సివిల్ కోర్ట్. అలాగే ఇన్ క్రైమ్ ద ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఈజ్ క్రిమినల్ కోర్ట్. టాట్ ఎక్కడ మనకి జడ్జిమెంట్ జరుగుతుందంటే సివిల్ కోర్టులో. అలాగే క్రైము క్రిమినల్ కోర్టులలో చేయబడం జరుగుతుంది. ఇట్ ఈజ్ అన్ అన్కోడిఫైడ్ లా. టాట్ ఈజ్ ఏ అన్కోడిఫైడ్ లా. Crime is a codified law. Whatever amount for the tortious act is in the form of compensation goes directly to the injured one. ఏదైతే తనకు పరిహారం దక్కుతుందో డైరెక్ట్గా
ఆ వాదికే చేరుతుంది. అలాగే మన క్రైమ్లో ద అమౌంట్ ఆఫ్ ఫైన్ ఇంపోజ్డ్ ఇన్ క్రిమినల్స్ యాక్ట్స్ గోస్ టు గవర్నమెంట్ ట్రెజరీ. ఏదైతే ఫైన్ ఉంటుందో అది డైరెక్ట్గా గవర్నమెంట్ ఖజానాకి వెళ్తుంది. ద రెమెడీ ఈజ్ టాట్ ఈజ్ ఈక్వివలెంట్ రిలీఫ్ టు ఇంజూర్డ్. ద రెమెడీ ఈజ్ టు పనిష్ ద అఫెండర్. ఇక్కడ దీనికి రెమెడీ అంటే ఏమంటారంటే, రెమెడీని ప్రస్తుతానికి నాకు గుర్తు రావట్లేదు, ఒకసారి మీరు రిమెంబర్ చేయండి. రెమెడీ అనేది రిలీఫ్ ఒక వ్యక్తి ఎవరైతే గాయపరిచి ఉంటారో అతనికి రిలీఫ్ ప్రశాంతత ఇచ్చేదానికి ఇక్కడ వర్క్ చేస్తుంది. కానీ ఇక్కడ రెమెడీ, క్రైమ్లో రెమెడీ ఎలా ఉంటుందంటే ఇది ఒక క్రిమినల్ని పనిష్ చేస్తుంది, అంటే శిక్షిస్తుంది. టాట్ లిటిగేషన్ ఈజ్ కాంపౌండబుల్. ద ప్లాంటిఫ్ కెన్ విత్డ్రా సూట్ ఫైల్డ్ బై హిమ్. టాట్లో ఇది ఒక విత్డ్రా ఫామ్ లాంటి సూట్ అండి. ఇక్కడ టాట్లో ప్లాంటిఫ్ తన కేసుని విత్డ్రా చేసుకోవచ్చు. ఇన్ క్రిమినల్ కేసెస్ ఆర్ నాట్ కాంపౌండ్. ఇన్ క్రైమ్ ద కేసెస్ ఆర్ నాట్ కాంపౌండబుల్. హౌఎవర్ అండర్ సెక్షన్ 320 CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రొవైడ్స్ ద కాంపౌండింగ్ ఆఫ్ సర్టెన్ అఫెన్సెస్. హోప్ మీకు అందరికీ ఆ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను. ఇన్కేస్ ఎవరికైనా అర్థం కాలేదంటే నన్ను క్షమించండి. నేను ట్రై చేశాను మిమ్మల్ని సాటిస్ఫై చేసేదానికి. ఈ డిఫరెన్సెస్ మొత్తం 8 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ 8 పాయింట్స్ అలాగే క్రైమ్ డెఫినేషను, టాట్ డెఫినేషన్, మీనింగ్ రాసేస్తే మనకి 18 మార్క్స్ వచ్చేస్తాయి. అలాంగ్ విత్ దాట్ మీరు కన్క్లూజన్ కంపల్సరీగా రాయాలి. సో మీరైతే రాశారో ఒకసారి స్టడీ చేయండి. మీ ద్వారా కన్క్లూజన్ కూడా రాసి టాపిక్ని క్లోజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. Hope that you got my point. Thank you. Have a nice day. Bye bye. All the best for your exam. Good night. Assalamu alaikum.